హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మైక్రోప్రాసెసర్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, చూడడానికి ఎలా ఉంటుంది, వీటన్నిటితో పాటు మైక్రోప్రాసెసర్ బ్లాక్ డయాగ్రామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్లు అయితే పెరగట్లేదు. సో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మైక్రోప్రాసెసర్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, ఏదైతే సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కలిగి ఉంటుందో సో దాన్నే మైక్రోప్రాసెసర్ అనే అంటాం. ఫ్రెండ్స్, మైక్రోప్రాసెసర్ అనేది రియల్ లైఫ్లో అయితే చూడడానికి ఎట్లా ఉంటుంది? ఫ్రెండ్స్, మైక్రోప్రాసెసర్లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా చూద్దాం. ఇది 8086 మైక్రోప్రాసెసర్. వీటిని మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లోను అట్లాగే ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్లో అయితే చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇది మొబైల్ ప్రాసెసర్. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ అని కనిపిస్తుంది కదా. సో మొబైల్ ప్రాసెసర్ అయితే చూడటానికి ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి అయితే యూజ్ చేస్తాం. సో ఇది పెంటియం అంటే స్టార్టింగ్లో వచ్చిన కంప్యూటర్ ప్రాసెసర్స్. అప్పటి నుంచి రీసెంట్గా వచ్చిన i7 i9 ప్రాసెసర్లు కూడా చూడటానికి అయితే ఇట్లాగే ఉంటాయి. సో అన్నీ ఒకేలా ఉంటాయి, చూడటానికి వర్కింగ్ అయితే స్పీడ్గా ఉంటుంది. సో ప్రాసెసర్లు డిఫరెంట్గా ఉన్నా కూడా వీటన్నిటి వర్కింగ్ కూడా సేమ్. సో వీటన్నిటినీ కూడా మనం క్లాక్ సైకిల్స్ని జనరేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. సో క్లాక్ సైకిల్స్ అంటే ఏమిటి? సో క్లాక్ సైకిల్స్ అంటే ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ చూశారు కదా, 0 and 1 మాత్రమే ఉంటాయి. వీటిని క్లాక్ సైకిల్ అంటారు లేదా మెషిన్ సైకిల్స్ అని కూడా అనొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, క్లాక్ సైకిల్స్లో ఇది 180 degrees, ఇది 180 degrees. ఫ్రెండ్స్, క్లాక్ సైకిల్లో 1 and 0 మాత్రమే మనకి కనిపిస్తాయి. సో 0 అంటే నథింగ్ వోల్టేజ్, 1 అంటే 5 volts అని అనుకోవాలి. సో వీటిని జనరేట్ చేస్తే మన మొబైల్ ఎలా పనిచేస్తుంది అని అనుకుంటారు. సో మనకి ప్రాసెసర్లు, ప్రతి ప్రాసెసర్ కూడా జనరేట్ చేసేది ఈ క్లాక్ సైకిల్స్నే. సో మీరు మొబైల్ లేదా కంప్యూటర్లో స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి ప్రాసెసర్ స్పీడ్ అయితే ఇస్తారు. సో ప్రాసెసర్ స్పీడ్లో 2.2 GHz అని కానీ 1.3 GHz అని కానీ మనకైతే ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ ఇదే క్లాక్ సైకిల్ ఫ్రీక్వెన్సీ. సో మనకి 2.2 GHz అంటే సో 1 GHz అంటే 100 కోట్లు అని అర్థం. సో 2.2 GHz అంటే 220 కోట్లు అని అర్థం. సో 220 కోట్ల సైకిల్స్ మనకి ఒక సెకండ్లో జనరేట్ అవుతాయి. సో ఆ సైకిల్స్ జనరేట్ అవడం వల్ల మనం కొన్ని ఐసీస్ని ఇంటర్ఫేస్ చేసి మొబైల్లో వీడియోస్ ప్లే చేస్తాం. అట్లాగే గ్రాఫిక్స్ ఉండే గేమ్స్ని ప్లే చేస్తూ ఉంటాం. సాంగ్స్ వినాలన్నా కానీ, యూట్యూబ్ ప్లే చేయాలన్నా కానీ, సో దేనికైనా కానీ, ఒక యాప్ ఓపెన్ అవ్వాలన్నా కానీ, సో ప్రతిదానికైతే ప్రాసెసర్ అయితే యూజ్ అవుతుంది కదా. సో ప్రాసెసర్ అనేది అంత ఎక్కువ సైకిల్స్ని తక్కువ టైంలో జనరేట్ చేయగలిగితే మన మొబైల్ అంత స్పీడ్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మన మొబైలే కాదు, కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ ప్రాసెసర్లు కానీ లేదా మన ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్లో యూజ్ చేసే ఐసీస్ కానీ, సో ఏ మైక్రో ప్రాసెసర్ అయినా కానీ మనకి మెషిన్ సైకిల్స్ని మాత్రమే జనరేట్ చేస్తుంది. సో క్లాక్ సైకిల్ అన్నా మెషిన్ సైకిల్ అన్నా ఒకటే. సో క్లాక్ సైకిల్స్ని అయితే జనరేట్ చేస్తుంది. సో మైక్రో ప్రాసెసర్ వర్కింగ్ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనం ఇన్పుట్ డివైస్ అయితే ఒకటి ఇస్తాం. సో సెన్సార్ అనుకుందాం. సో మనం ఒక టెంపరేచర్ సెన్సార్ అయితే ఇన్పుట్గా ఇచ్చాం మైక్రో ప్రాసెసర్కి. సో ఆ సెన్సార్ నుండి వచ్చే సిగ్నల్స్ని మైక్రో ప్రాసెసర్ తీసుకుంటుంది. సో ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్లో ఒక ఫ్యాన్ అయితే కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఉన్న టెంపరేచర్ బట్టి ఇక్కడ ఫ్యాన్ అనేది తిరుగుతుంది. ఫ్రెండ్స్, అట్లాగే మైక్రో ప్రాసెసర్కి ఇంటర్నల్గా అయితే మెమొరీ ఉండదు. సో ఎక్స్టర్నల్గా మాత్రమే మెమొరీని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో మైక్రో ప్రాసెసర్లో ఏఎల్యూ ఉంటుంది, రిజిస్టర్ అరే ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది. సో జనరల్గా అయితే మనకి తెలిసి మైక్రో ప్రాసెసర్లో అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అయితే ఉంటుంది. సో అర్థమెటిక్ ఆపరేషన్స్కి కానీ లాజికల్ ఆపరేషన్స్కి కానీ మనం మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేసి ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్లో బ్లాక్ డయాగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బ్లాక్ డయాగ్రామ్లో అయితే చాలా ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క దాని గురించి విడివిడిగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఇంటరప్ట్ కంట్రోలర్ అనేది ఎందుకు అంటే, సో ఏదన్నా పని చేస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఇంటరప్షన్ వచ్చింది అంటాం కదా. సో అట్లాంటిది ఇక్కడ మనం ఈ మైక్రో ప్రాసెసర్లో ఒక టాస్క్ అయితే ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటరే అనుకుందాం. మన కంప్యూటర్ మైక్రో ప్రాసెసర్ మీద మనం ఒక వీడియోని అయితే ప్లే చేసాం. సో మన వీడియో ప్లే చేసాం కదా, మన కంప్యూటర్కి ఒక పెన్ డ్రైవ్ పెట్టి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. సో పెన్ డ్రైవ్ అనేది ఎక్స్టర్నల్ ఇన్పుట్. సో ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనమాట. మనం ఎక్స్టర్నల్గా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్నల్గా వీడియో ప్లే చేసాం కదా. సో ఆ వీడియో అనేది పాజ్ అవుతుంది. సో ఆ వీడియో టెంపరీగా పాజ్ అయ్యి
మన పెన్ డ్రైవ్లో డేటా ట్రాన్స్మిషన్ జరిగి కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నల్గా ఉండే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు కూడా హోల్డ్లో ఉంటుంది. సో దాన్నే ఇంటరప్ట్ కంట్రోలర్ అని అంటాం. ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా ఒక టాస్క్ ఇచ్చామో అప్పుడు ఇంటర్నల్లో ఉండే టాస్కులు హోల్డ్ అవుతాయి. ఎక్స్టర్నల్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నల్ టాస్కులు కంటిన్యూ అవుతాయి. సో దానికోసం ఇంటరప్ట్ కంట్రోలర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ సీరియల్ ఐఓ కంట్రోల్. ఫ్రెండ్స్ సీరియల్ ఐఓ కంట్రోల్ అంటే ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని అర్థం. సో సీరియల్ ఐఓ కంట్రోల్ అనేది ఎందుకు అంటే కంప్యూటర్ మరియు పెరిఫరల్స్ అంటే కంప్యూటర్ విడిభాగాలు అనుకోవచ్చు. సో వాటి మధ్య డేటా కమ్యూనికేషన్ జరగడం కోసం సీరియల్ ఐఓ కంట్రోల్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ 8-బిట్ ఇంటర్నల్ బస్. సో ఇంటర్నల్ బస్ని మనం డేటా బస్ అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్ 8-బిట్ డేటా అనేది సింగిల్ ఇన్స్ట్రక్షన్ అయితే యాక్సెస్ చేయగలుగుతుంది. సో ఇది కంప్యూటర్ కాంపోనెంట్స్ని కనెక్టింగ్ అండ్ ఇంటరాక్టింగ్ చేయడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అక్యుములేటర్. సో ఈ అక్యుములేటర్ని రిజిస్టర్ అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్ అక్యుములేటర్ అనేది ఇమీడియట్గా లాజిక్ అండ్ అర్థమెటిక్ డేటాను అయితే కంప్యూటర్లో స్టోర్ చేయగలుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెంపరిజ్. సో టెంపరిజ్ అంటే టెంపరరీ రిజిస్టర్ అని అర్థం. సో దీన్ని ఇమీడియట్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఫ్లాగ్ రిజ్. సో రిజ్ అంటే రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్ అని అర్థం. ఫ్రెండ్స్ ఫ్లాగ్ రిజిస్టర్ అనేది ఒక స్పెషల్ పర్పస్ రిజిస్టర్. సో ఇది రిజల్ట్ యొక్క వాల్యూ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్లాగ్ రిజిస్టర్లో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ తర్వాత ఫ్లాగ్ బిట్స్ అనేవి 0 or 1గా అయితే మారతాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏఎల్యు. ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఫ్రెండ్స్ ఏఎల్యుని మేజర్ కాంపోనెంట్ అనే చెప్పుకోవచ్చు సిపియులో. ఫ్రెండ్స్ కొన్ని మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్లో ఏఎల్యుని 2 టైప్స్గా అయితే డివైడ్ చేశారు. సో ఒకటి అర్థమెటిక్ యూనిట్, మరొకటి లాజికల్ యూనిట్. ఫ్రెండ్స్ ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ చేయడానికి కానీ లేదా డిఫరెంట్ ఆపరేషన్స్ చేయడానికి కానీ అయితే యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రిజ్. సో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అని అర్థం. ఇది కూడా ఒక స్పెషల్ పర్పస్ రిజిస్టరే. సో 8-బిట్ ఆప్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది డైరెక్ట్గా ప్రోగ్రామర్ నుంచి అయితే యాక్సెస్ చేసుకోలేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ డికోడర్ అండ్ మిషన్ సైకిల్ ఎన్కోడింగ్. ఫ్రెండ్స్ ఇది ఇన్స్ట్రక్షన్ కోడ్ని అడ్రస్గా మార్చడానికి అయితే యూజ్ అవుతుంది మైక్రో మెమొరీలో. ఫ్రెండ్స్ నెక్స్ట్ మల్టీప్లెక్సర్. సో మల్టీప్లెక్సర్ని డేటా సెలెక్టర్ అని కూడా అనొచ్చు. ఫ్రెండ్స్ డివైస్లో ఎన్నో అనలాగ్ లేదా డిజిటల్ ఇన్పుట్ సిగ్నల్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిలో ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకొని సింగిల్ అవుట్పుట్ లైన్లో అయితే చూపిస్తుంది. సో దానికోసం ఈ మల్టీప్లెక్సర్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ టైమింగ్ అండ్ కంట్రోల్. సో ఇందులో రకరకాల ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం కోసం మైక్రో ప్రాసెసర్కి అయితే సిగ్నల్ వెళ్తుంది. సో ఇందులో 3 కంట్రోల్ సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ యాడ్ బఫర్ అండ్ డేటా యాడర్ బఫర్. సో ఇది బైడైరెక్షనల్ డేటా ట్రాన్స్ఫర్ కోసం అయితే యూజ్ అవుతుంది. అంటే డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది, అట్లాగే రిసీవ్ కూడా చేసుకుంటుంది. సో బైడైరెక్షనల్ డేటా ట్రాన్స్ఫర్ కోసం అయితే దీన్ని యూజ్ చేస్తాం. ఇక ఫైనల్గా X1 అండ్ X2 అనేవి ఉన్నాయి కదా. సో ఈ 2 టెర్మినల్స్ కూడా ఎక్స్టర్నల్ క్రిస్టల్ ఆసిలేటర్ని కనెక్ట్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాం. సో క్రిస్టల్ ఆసిలేటర్ అంటే మన మొబైల్కి ర్యామ్ ఎలా పనిచేస్తుందో, ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే అంత స్పీడ్గా పనిచేస్తుంది కదా మన మొబైల్. సో అట్లాగే దీనికి క్రిస్టల్ ఆసిలేటర్ యాడ్ చేస్తే ఈ మైక్రో ప్రాసెసర్లో ఉండే ప్రాసెస్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఎక్స్టర్నల్గా ప్రాసెస్ స్పీడ్ని పెంచడం కోసం ఈ క్రిస్టల్ ఆసిలేటర్ని అయితే ఇస్తాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ పిన్ డయాగ్రామ్ అయితే చూడండి మైక్రో ప్రాసెసర్లో. సో ఇది 8085 మైక్రో ప్రాసెసర్ పిన్ డయాగ్రామ్. సో ఇక్కడ క్రిస్టల్ ఇన్పుట్ అని X1 X2 ఇప్పుడు చెప్పాను కదా. సో ఇది క్రిస్టల్ ఇన్పుట్. తర్వాత సీరియల్ ఐఓ చెప్పాను కదా అది. ఆ తర్వాత ఇంటరప్ట్స్ ఇవి ఇంటరప్ట్ కంట్రోల్ అని చెప్పాను కదా. సో ఇది అడ్రస్ డేటా బస్ ఇది. సో ఇది కూడా అడ్రస్ డేటా బస్. ఆ తర్వాత ఇది టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది మైక్రో ప్రాసెసర్లో 1974లో 2 MHz అయితే వచ్చేది క్లాక్ స్పీడ్. సో ఇక్కడ చూడండి 8080 మైక్రో ప్రాసెసర్ నెంబర్ ఇది. సో 2 MHz అయితే వచ్చింది. సో ఇంతకుముందు చెప్పాను కదా 8086 మైక్రో ప్రాసెసర్. సో అది 1978లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. సో 5 MHz అయితే క్లాక్ స్పీడ్ ఉంటుంది. అట్లాగే పెంటియం 4 P4 అనే అంటారు కంప్యూటర్ ప్రాసెసర్ ఇది. సో ఇది 2000 ఇయర్లో అయితే రిలీజ్ అయింది. ఇది 1.5 GHz అయితే ఉంది క్లాక్ స్పీడు. సో దీంట్లో 4,20,00,000 ట్రాన్సిస్టర్స్ని అయితే యూజ్ చేశారు ఈ ప్రాసెసర్ని తయారు చేయడం కోసం. సో 8080లో 6000 ట్రాన్సిస్టర్స్ని అయితే యూజ్ చేశారు.
సో డేటా విత్ 8 బిట్ నుంచి 64 బిట్ వరకు అయితే పెరిగింది అప్డేట్ అయ్యే కొద్దీ. సో ఫ్రెండ్స్, ఒక ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం 42 మిలియన్ ట్రాన్సిస్టర్స్ని అయితే యూజ్ చేశారు. సో ఇన్ని ట్రాన్సిస్టర్స్ని ఇంత చిన్న ప్రాసెసర్లో ఎలా పెడతారు అని డౌట్ అయితే రావచ్చు. సో ట్రాన్సిస్టర్లో వాడే సర్క్యూట్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేశారు. నిజంగా ట్రాన్సిస్టర్స్ని 42 మిలియన్ ట్రాన్సిస్టర్స్ని కనెక్ట్ చేయలేదు. సో ట్రాన్సిస్టర్ లోపల యూజ్ చేసే మెటీరియల్ ఉంటుంది కదా, సో అట్లాంటిది యూజ్ చేసి ప్రాసెసర్ని అయితే డిజైన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెసర్ గురించి అయితే మినిమం ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.